ఈ క్విజ్ అంతా కొంచెం కొత్త రకంగా ఉంటుంది. కాబట్టి ఎవరు తొందరపడద్దు. మీరు చేతులు ఎత్తండి. తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తితే నేను అప్పుడు అడుగుతాను. మీకు మంచి మంచి గిఫ్ట్లు తీసుకొచ్చారు, పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకొచ్చారు. కాబట్టి గిఫ్ట్లు రావాలంటే కాముగా తెలిసిన వాళ్ళు చేయెత్తాల. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నాను అని ఏ స్త్రీ అన్నది? ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నాను అని ఏ స్త్రీ అన్నది? తెలిసిన వాళ్ళు మాట్లాడొద్దన్నాను కదా. తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తాల. మీరు కింద నుండి చెప్తే మీకు కూడా పోద్ది. తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తాల. చెప్పు అమ్మ. కాదు, చెప్పు సిస్టర్. మీరే రాదా? ఇంకా వస్తుంది, మీకు వస్తుంది. ఎవరికి రాదా? మీరు ప్రశ్న అర్థం చేసుకోండి. ప్రభువా, నువ్వు లోకమునకు రావలసిన క్రీస్తువని నేను నమ్ముచున్నాను. సరే, నేను ఆ గ్రంథం పేరు చెప్తా, అప్పుడు గుర్తుపట్టాలి మీరు. యోహాను సువార్త. చెప్పురా. చీర చెప్పు. చెప్పు అమ్మా. కాదు, ఇంకా యోహాను సువార్త చెప్పే కదా. చెప్పు. ఎలిజబెత్ కాదు. సరే, ఇంకా దగ్గరగా చెప్తాను నేను మీకు. 11వ అధ్యాయం చెప్పండి అమ్మా. అర్థం కాల. మార్తనా? మార్త రా. 11వ అధ్యాయం అంటే అప్పుడు అర్థమైంది. మీకు అర్థమైందా? 11వ అధ్యాయంలో ఎవరున్నారు? మార్త, మరియా, లాజరు, మరణం అన్నీ ఉన్నాయి అందులో. రండి, అట్లా గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్, నీవు యోగ్యురాలవని నా ప్రజలందరూ ఎరుగుదురు. ఎవరు? ఏ స్త్రీతో అన్నారు. నువ్వు మాట్లాడొద్దన్నాను, మీరు తెలిస్తే చేయెత్తాలా. నువ్వు యోగ్యురాలవని నా ప్రజలందరూ ఎరుగుదురు అని ఎవరితో అన్నారు? మీరు ప్రశ్న అర్థం చేసుకొని చేతులు ఎత్తండి. చెప్పు, నువ్వు చెప్పు అమ్మా. బోయాజు రూతుతో అన్నాడు. రా. థర్డ్ వన్, రూతు యొక్క ఇద్దరు అత్తల పేర్లు. తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తాలా, మాట్లాడొద్దు. రూతు యొక్క ఇద్దరి అత్తల పేర్లు చెప్పరా. నయోమి, రాహాబు. ఎవరు? ఇద్దరు అత్తలు ఉంటారు. ఎవరికన్నా ఇద్దరు అత్తలు ఎవరికన్నా ఉంటారా? కానీ రూతుకుండారు ఇద్దరు అత్తలు, నయోమి, రాహాబు. నెక్స్ట్, పూర్వము ఎటువంటి స్త్రీలు దేవునికి లోబడి ఉండిరి? పూర్వము ఎటువంటి స్త్రీలు దేవునికి లోబడి ఉండిరి? చెప్పరా. గ్రీన్ చీర అమ్మా. దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు.
దా సగం నేనే చెప్పా. నెక్స్ట్, ఒక రాజకుమార్తె ఒక యాజకుని వివాహం చేసుకున్నది. ఆమె పేరు. ఒక రాజకుమార్తె ఒక యాజకుని వివాహం చేసుకున్నది. ఆమె పేరు చెప్పాలా? తెలిసిన వాళ్ళు చేయతలా? చెప్పండి బయట సిస్టర్. అమ్మా లోపలికి రండి, వినపడుతులే, మీరెవరు మాట్లాడద్దు. చెప్పండి. తెలుసా తెలియదా? ఒక రాజకుమార్తె ఒక యాజకుని వివాహం చేసుకున్నది. తెలియదా? ఇప్పుడు నల్గొండోళ్ళకి ఇవ్వమా అవకాశం? చెప్పండి. యెహోషువ. రండి, యెహోషువ. గుడారములో ఉండి దీవెన నొందిన స్త్రీ. గుడారములో ఉండి దీవెన నొందిన స్త్రీలు. ఆగండి, చాలామంది ఎత్తారు. చక్కగా ఎత్తండి మీరు. ఆఫ్గా నువ్వు చెప్పరా? కాదు. నెక్స్ట్, ఇప్పుడు మీరు చెప్తారా? చెప్పేవాళ్ళు చెయ్యొద్దండి. ఇంకా ఏంది? ఇందాక చాలామంది ఎత్తి ఇప్పుడు అందరూ స్టాప్ అయిపోయారు. ఆగు చెప్పక్క. రాహేలా యాయేలా? యాయేలు అంతేనా? యాయేలు. ఏ స్త్రీకి తన భర్తే పేరు పెట్టాడు? ఏ స్త్రీకి తన భర్తే పేరు పెట్టాడు? చెప్పురా. ఆదాము హవ్వ అని తన భార్యకు. ఉదయము ఈ ప్రశ్న ఉందని నేను దాన్ని మెన్షన్ చేయలేదు. ఈ ప్రశ్న ఇందులో ఉందని చెప్పలేదు. ఓకే, ఆదామే తన భార్యకు పేరు పెట్టుకున్నాడు, దేవుడు పెట్టలే, ఆదామే పెట్టుకున్నాడు. నెక్స్ట్, హెబ్రీ 11వ అధ్యాయంలో ఉన్న 2 స్త్రీల పేర్లు ఉన్నాయి. హెబ్రీ 11వ అధ్యాయంలో 2 స్త్రీల పేర్లు ఉన్నాయి. ఆ 2 స్త్రీల పేర్లు చెప్పాలా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. చెప్పురి. షారా, రాహాబు. నిమ్మళంగా చెప్పినావు, మంచిగా చెప్పినావు. దా, షారా, రాహాబు. బైబిల్లో మొదటి ప్రవక్తిని ఎవరు? అరవద్దు అన్నాను కదా, గిఫ్ట్ పోద్దు అన్నాను కదా. చెప్పురా. బ్లూ చీర. మిరియాం. ఎవరు? మిరియాం. చాలా ఈజీగా ఉంది కదా, అందరు ఎత్తాల్సింది. దా, మిరియాం. కొత్త నిబంధనలో ఉన్న ప్రవక్తిని. కొత్త నిబంధన చెప్పరా? నువ్వు చెప్పు. అన్న. 10th, నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని ఎవరితో అన్నారు? మీరు ప్రశ్న వినండి. నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక
నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని ఎవరితో అన్నారు? మీకు ఎవరికి రాదా? ఇప్పుడు మా వాళ్ళు చేతులు ఎత్తాలా? దిస్ సైడ్ సిస్టర్ చెప్పండి. కాదక్క, ఇంకెవరికైనా చెప్పండి అమ్మా. కాదు, ఇప్పుడు నల్గొండోళ్ళు చెప్తారు. మాట్లాడద్దు, చెప్పాలా? నీవు యెహోవా యుద్ధములు చేయవాడవని, నీవు యెహోవా యుద్ధములు చేయవాడవు గనుక నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని ఎవరితో అన్నారు? మీకు కాదు, వాళ్ళది అవ్వలా. కూర్చొని చెప్పొద్దు, అందరూ పెద్దోళ్ళు కూడా నిలబడే చెప్తున్నారు. అబిగైలు దావీదుతో అంది. రైట్. కూర్చొని చెప్పొద్దు, ధీమాగా చేతి నిమ్మలంగా లేచి చెప్పాలా. అనేకులకును సహకారి అయిన స్త్రీ, అనేకులకు సహకారి అయిన స్త్రీ. ఆగండి, ఇద్దరు లేచేటట్టున్నారు. సర్లే, నువ్వేలే. అమ్మ దొరక కాదు, చెప్పు. ఫీబే. పరిచర్య చేయు స్త్రీలు ఎటువంటి వారై ఉండాలా? పరిచర్య చేయు స్త్రీలు ఎటువంటి వారై ఉండాలా? ఆగు, నేను లేపమల్లా. ఇంకా ఎవరైనా అది మొత్తం చెప్తేనే గిఫ్ట్ ఇస్తా. అది మొత్తం చెప్తేనే ఇస్తా. వచ్చా నీకు? మొత్తం రాదు, అది కొంచెం మొత్తం పొడవుగా ఉంటుంది. ఇప్పుడు బెత్తెళ్ళకి రాదు కదా, గిరిజం వాళ్ళని చెప్తా. ఎవడు చెప్పు. నై ఉండవలేను. ఓకే. ఇప్పుడు నేను మీకు కొన్ని వస్తువులు చూపిస్తా. ఆ వస్తువులు చూపిగానే చెప్పాలా మీరు, గోలగోలుగా అరసొద్దు. కొన్ని వస్తువులు చూపిస్తా, మా నల్గొండోళ్ళు ఆగాల, సరేనా? కొన్ని వస్తువులు మీకు చూపిస్తా, ఆ వస్తువులు చూడగానే మీరు చెప్పాలా, సరేనా? ఇక్కడే ఉంది, చెప్పాలా? అదే అన్నాను కదా, మీరు అరసొద్దు, అరిసేటట్టు చేయొద్దు అని. మీరు చేతులు ఎత్తాలా. గ్రీన్ చీరలే, నువ్వు పైకే లేచి నుంచున్నావు. అమ్మా కాదు, కూసరి మీకు కిందండి చెప్పేట్టున్నారు. పోయిద్ది. ఇంకా చెప్పాలా? సామరి మీరందరూ కలిసి ఆమె గిఫ్ట్ ఇప్పించారు కదా. ఇదేంది? కుండ. సమరయ స్త్రీ బావి దగ్గరికి ఏం తీసుకొని పోయింది? కుండ తీసుకొని పోయింది. ఈ కుండను ఏం చేసింది? పగలగొట్టలే, అక్కడే విడిచిపెట్టొచ్చింది కదా. దా
నెక్స్ట్ నెక్స్ట్ అది టీరా అందులో ఇందులో ఇది అది అసంచి టీరా అసంచి ముక్క నాకు మునక్కాయలు కాదు చేతులు ఎత్తండి అంతే. అరే మీరు మాట్లాడద్దన్నాను కదా అబ్బా, మీరు పోగొట్టుకుంటారు. ఈ ఏంటి చెప్పండి నాకు. కట్టె పుల్లలు చేతులు ఎత్తండి. ఆ ఎర్రచీర చెప్పమ్మా నువ్వే. సారిపతు ఏంది కట్టెలకి ఆమెకు సంబంధం? కట్టెలు ఏరుకొని వెళ్ళి అప్పాలు వేసి ఏలియాకు కూడా పెద్ద అప్పం ముందు అప్పం పెట్టింది. సరేనా? నువ్వు కూడా అట్లా చేయాలా రా. ఆగుండ్రి. ఆ రెడ్ చీర చెప్పు. మార్త ఏం చేస్తుంది? ఎప్పుడు అంటే వండు పెట్టుడే. దా నెక్స్ట్ ఇదిగో ఇదేందో చూడు. ఆగండి, మీరు అట్లా చెప్తే నేను ఇంక విజా ఆపేస్తాను. నేను మీరు అలసద్దు. ఇదేందో చెప్పండి. ఇది షర్టు. ఏంటి ఇది? చెప్పరా అమ్మా. అన్న సమయలకి ఏటా ఒక అంగి కుట్టి తీసుకొని పోయేది కదా. అంగి దా. అరే ఇదేందో గుర్తుపట్టాలా. అరవకండి. ఇదేందో ముందు చెప్పండి. గోధుమ పిండినా? మీకు అర్థమవుతుంది. సరే చెప్పండి. చేతులు ఎత్తాలా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తాలా? ఎవరికి తెలియదా? తెలిసిన వాళ్ళు కాదు, చెప్పిన వాళ్ళు కాదు, చెప్పనోళ్ళు ఎత్తండి. చెప్పనోళ్ళు ఎత్తాలా? చెప్పరా. నువ్వే అమ్మా. ఇందాక అయిపోయింది. సారెపత్తి విధవరాలు అయిపోయింది. నువ్వు ఇందాక చెప్పావు కదా. రాలేదా? సరే కూర్చోరి. నువ్వు చెప్పు. ఇప్పుడు చెప్పు. కాదు విజయ చెప్పు. షారా ఏం చేసింది? 3 మానికల పిండిని పిసికి రొట్టెలు వేసి ఎవరికి పెట్టింది? దేవుని దూతలకు పెట్టింది. ఇది గోధుమ పిండి. ఇది ఇందా. ఇది మీరు గోగలుగా అరసద్దు. ఇది చెప్పండి. ఇదేందో చెప్పండి ముందు. ఇదేంది? ఉప్పు. చెప్పమ్మా, చెప్పు. నువ్వు చెప్పు. లోతు భార్య. ఏంది లోతు భార్య? ఉప్పు స్తంభం అయిపోయింది కదా. ఇదేం చెప్పాలా? అరసద్దు. ఇదేం చెప్పాలా? ఇది చెప్పండి. ఇదేందో తెలిసిన వాళ్ళు చేయొత్తండి. నీకు ఇందాక వచ్చింది కాబట్టి చెప్పు. నువ్వు చెప్పు. అయితే రాహాబు.
ఏం చేసింది దీంతో? వేగుల వారిని దేంతో? దా, నువ్వు పెద్ద పెద్దగా చెప్తున్నావు, కొంచెం చిన్నగా చెప్పు. లేచిన వాళ్ళు, నిలబడిన వాళ్ళు దాని ఆన్సర్ కరెక్టే చెప్పాలా? చెయ్యెత్తాలా. వెనక పింక్ చున్నీ. అరవకండి, చెప్పరా అమ్మా? ఎవరు? నువ్వు సగం ఆన్సరే చెప్పావు. ఎవరు? కాదు, ఆగండి, ఆమె గుణించుకోండి. సగం చెప్పింది ఆ అమ్మాయి. వాళ్ళు అందిచ్చారు నీకు. సగం అందిచ్చారు. యాయేలు సిసెరాన్ని సుత్తితో కొట్టి చంపింది. రా, ఇదేంది అసలు? సుత్తే. ఇదేంది చెప్పండి. పీట చెప్పాలా? చేతులు ఎత్తాలా? చెప్పిన వాళ్ళు కాదు, నువ్వు తీసుకున్నావు, వచ్చి చెప్పినావు కదా. సలాం చెప్పు. ఆగండిరా, చెప్పు సలాం. అరవకండి, మీరు అరిస్తే ఎట్లాగా? అరవకూడదు. మంత్రసాన్లు కాదు, కూర్చో. ఆగండి, మీరు అరిస్తే పోతుంది. నీకు వచ్చిందిగా గ్రీన్ చున్నీ. లేచి చెప్పు, ఇప్పుడు చెప్పు, లేచి చెప్పు. ఆగండి. ఏంది మీ ఆంటీ ఇంకా చూస్తా చెబుతున్నా, సగం చెప్పిద్దనా? మంచము, బల్ల, పీట, దీపస్తంభము వేసి ఆయనకి ఒక గదిని ఏర్పాటు చేసింది. సరేనా? రా. ఇదేం చెప్పాలా? మీరు చిన్నగా ఉండాలా. గ్రీన్ శారీ చెప్పు. గ్రీన్ శారీ. అమ్మా, పేద విధవరాలు, నూనె కుండ ఉంది. ఏం కుండ? రా. నెక్స్ట్. మీరు ఆగండి, నువ్వు గట్టిగా అరుతున్నావు సిస్టర్, నువ్వు అరవవాకు. ఇది అర్థం చేసుకోవాలా, చేయెత్తాలా? రెడ్ చున్నీ చెప్పురా. దోరక మీ ఆంటీ ఇంకా చూసి చెప్పొద్దు, అవునా కాదంటే అని అంటుందా? దోరక ఏం చేసింది? దోరకాకి ఇంకో పేరు ఉంది, తబిత. ఏం పేరు? తబిత. నువ్వు రెండు చెప్పావు కాబట్టి ఇస్తారా. ఆమె సూది దారం అంటే ఆమె టైలర్. అనేకమైన ప్రభువు నమ్ముకున్న పేద విశ్వాసులైన వాళ్ళకి, విధవరాళ్ళకి ఆమె బట్టలు ఊరికనే డబ్బులు తీసుకోకుండా కుట్టి ఇచ్చేది. అది మంచి మనసు. నెక్స్ట్ ఇగో, చేతులు ఎత్తాలా? చేతులు ఎత్తాలా? మీరు గోల చేస్తున్నారు. నీకు వచ్చింది కాబట్టి అలా అజపురి. ఈ 10 నాణ్యాలా కోసం పింక్ సూని చెప్పమ్మా. అమ్మా ఎన్ని వేసింది? 2
కాసులు కదా, ఈ 10 కాసులు కాదు, 2 కాసులు. అంతా అయిపోయినాయా? అది ఆగు, మీరందరూ చెప్పేశారు. పెద్ద చెప్పు, నువ్వు నిలబడ్డావు నేను అనకముందే. ఏ నాయనం, ఇది నాయనం కాదుగా అమ్మా, కొంచెం గట్టిగా చెప్పు. ఇట్రా, మీరు మాట్లాడకండి అబ్బా, మీరు గోల్ చేస్తున్నారు, మీరు మంచోళ్ళు కాదు. మాట్లాడొద్దంటే మాట్లాడుతున్నారు. ఆమె అనేది నాకు వినిపించట్లే. దా చెప్పండి. చీపురుతో ఊడ్చి దొరికినాయా? దొరికిందా? ఇంకా అయిపోయినాయిగా. గిఫ్ట్లు ఉన్నాయి మామూలుగా అయిపోయింది కదా, ఇంక లేవు. సరే, ఇంకా 2-3 ప్రశ్నలు ఉన్నాయి, వాటిని కూడా ప్రశ్నలు. తలితాకుమి డాష్, తలితాకుమి డాష్. మాట్లాడద్దు. తలితాకుమి చెప్పు. చీర నీ పక్కన చెప్పు. తెలీదా అమ్మా? మీరు ఇంకెవరు మాట్లాడొద్దు అమ్మా. తలితాకుమి అంటే అర్థం. ఆగండి ఆగండి. నాకు చిన్నదానే, పెద్దోళ్ళందరూ కలిసి నీకు చెప్పారా? అంతేలే, పెద్దోళ్ళు సపోర్ట్. తలితాకుమి అంటే చిన్నదానా, లెమ్మని అర్థం. దా నెక్స్ట్ నెహెమ్య కాలములో ఉన్న అబద్ధ ప్రవక్తిని. నెహెమ్య కాలములో ఉన్న, చేతులెత్తాల అంతే, అబద్ధ ప్రవక్తిని. అబద్ధ ప్రవక్తిని క్రీమ్స్ చెప్పు. నోవద్య, భలే చెప్పావు. దా నోవద్య. ఏం పేరు? నో బద్య కాదు, నోవద్య. నెక్స్ట్, పరమగీత గ్రంథములో దాగి ఉన్న స్త్రీ ఎవరు? ఆగండి 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 ఆగండి, ఇక మీరు ముందోళ్ళు ఎత్తొద్దు. ఇంకా పరమగీత గ్రంథములో దాగి ఉన్న స్త్రీ ఎవరు? మీరు పెద్దోళ్ళు చెప్పుకోవద్దు. మీరు ఇట్ట అరిస్తే ఎట్టా ఆన్సర్ చెప్పేసేసారా? మీరు మాట్లాడొద్దా? ఎట్ట అంటే ఎట్లా చెప్పారా? కుస 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 చెప్పు. షూలమితి. ఏం పేరు? సొలొమోను కాదు, షునేమీరాలు కాదు, షూలమితి. దా లాస్ట్ వన్. చాలా ఈజీ ప్రశ్న వేస్తున్నా, మీరు గోలగోల లేకుండా చెప్పాలా. యోగ్యురాలు తన పెరిమిటికి డాష్. సలం చెప్పు. ఏంటది? కిరీటం. అయిపోయింది.
మొత్తం 30 ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు? 30 ప్రశ్నలు. 30 ప్రశ్నలకి మీరందరూ చాలా చక్కగా ఆన్సర్ చేశారు. చెప్తారో లేదా అనుకున్నా కానీ చాలా బాగా చెప్పారు. చాలా సంతోషం. అట్లాగా అన్నీ మనము నేర్చుకొని ఉండాలా, ఆ సంగతులన్నీ మనకు తెలిసి ఉండాలా, మన జీవిత అనుభవంలో కూడా వాటిని అలవరుచుకోవాలా కదా. మంచిది, చాలా సంతోషం.